అలోపతిలో మన నెఫ్రాలజిస్టులు అందరూ నమ్మేది ఏంటంటే, నెఫ్రాలజిస్టులే కాదు ఏ డాక్టర్ని అడిగినా సరే, మనకి ఒకసారి ఒక ఆర్గాన్ షింక్ అయిపోయినప్పుడు, తగ్గిపోయినప్పుడు అది తిరిగి యథాతథ స్థితికి లివర్ అయితే చేరుకుంటుంది, కానీ కిడ్నీ ససేమిర అరిసికి పెట్టినా ఒక కూడా పెరగదని నెఫ్రాలజిస్టులు అందరూ బలాలు ఎరగొట్టి మరి చెబుతారు. అన్నిట్లాగానే షుగర్ తగ్గదని ఇవన్నీ ఎలా చెప్తారు, అన్నిట్లాగానే ఇది కూడా ఒక ఫాల్స్ స్టేట్మెంట్ అని మన డైట్ ఎప్పటికప్పుడు రుజువు చేస్తూ వచ్చింది. అలోపతిలో జరిగే అనేక క్లెయిమ్స్ని బోగస్ అని ఏ రకంగా మనం రుజువు చేసామో ఆ రకంగానే ఇది కూడా కిడ్నీ కూడా విఆర్కే డైట్ చేస్తే కిడ్నీ సైజు చక్కగా పెరుగుతుంది. చేసిన అందరికీ పెరుగుతుంది, ఏదో ఒకళ్ళిద్దరు ర్యాండమ్ కాదు, అందరికీ పెరుగుతుంది. మామూలుగా పెరగదంటారు. ఇప్పుడు మీ పక్కన కొన్ని రిపోర్ట్లు వేస్తున్నాను, ఒక్కొక్కటి చూడండి. ముందు నేను ఇవాళ వచ్చిన ఒక రిపోర్ట్తో బిగిన్ చేస్తాను. ఇవాళే వచ్చింది, ఇప్పుడు ఇందాకే వచ్చారు ఆవిడ. కిడ్నీ సైజు ఒక ఆవిడ 58 సంవత్సరాలు. రైట్ కిడ్నీ అంటే ఇప్పుడు 2 months డైట్ చేశారు. 58 సంవత్సరాల మహిళ. రైట్ కిడ్నీ 6.6 × 3 centimeters ఉంది. అది 2 months డైట్లో 7.4 × 3.1 centimeters పెరిగింది. అది అట్లనే లెఫ్ట్ కిడ్నీ 7.6 × 3.2 centimeters ఉండేది. 7.6 కాస్త 9.5కి వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 2 centimeters పెరిగింది. 3.2 కాస్త 4.1 centimeters, అంటే ఎంత ఇదిగా పెరిగిందో చూడండి. అది కిడ్నీ సైజర్ స్మాల్ ఇచ్చింది, కాస్త కిడ్నీ సైజర్ నార్మల్ వచ్చింది, అంటే 9.5 centimeters 7.6 నుంచి. ఇది మీకు డేట్ కూడా 17 జూలై 30 అక్టోబర్ ఉన్నాయి, 2 రిపోర్ట్లు మీరు పక్కన చూడొచ్చు. ఇంకొక కేసులో కూడా పక్కన 9 సంవత్సరాల బాబుకి 30 రోజుల విఆర్కే డేటు. కిడ్నీ సైజు 7.8 × 4 centimeters నుంచి 9.5 centimeters వచ్చింది, మీరు పక్కన చూడొచ్చు. ఇది 9 సంవత్సరాల బాబుకి 30 రోజులు డైట్ చేస్తే. ఇంకొక ఆవిడ 68 సంవత్సరాల వయసు. ఈవిడికి 30 రోజుల డైట్లో క్రియాటిన్ 16.1 నుంచి 3.5కి వచ్చింది, 16.1 నుంచి 3.5కి వచ్చింది 30 రోజుల విఆర్కే డైట్లో, 0 మెడిసిన్స్. సేమ్ ఈవిడికే 30 రోజుల డైట్లో రైట్ కిడ్నీ 70 × 37 నుంచి 87 × 45కి పెరిగింది కిడ్నీ సైజు. లెఫ్ట్ కిడ్నీ 75 × 39 నుంచి 85 × 34 అంత పెరిగింది. అట్లనే ఇంకొక కేసులో 2 months విఆర్కే డేటు. లెఫ్ట్ కిడ్నీ 5.8 × 3.4 cm నుంచి 7.7 నుంచి 4.2 centimeters. ఇంకొక కేసులో చూడండి, 1 month విఆర్కే డేటు. లెఫ్ట్ కిడ్నీ సైజ్ 5.4 × 2.7 నుంచి 6.7 × 3.6, అది లెఫ్ట్ కిడ్నీ. రైట్ కిడ్నీ 5.8 కాస్త 6.7కి, 2.7 3 centimetersకి రైట్ కిడ్నీ పెరిగింది. ఇది ఇంకొక కేసులో కూడా రైట్ కిడ్నీ 6.4 నుంచి 7.3కి, అట్లానే 6.9 నుంచి 8.1కి. ఇది ఒక క్లియర్ కేసు చూడండి. కిడ్నీ సైజు 1 month విఆర్కే డేట్లో చూడండి రికార్డ్ స్థాయి ఎలా పెరిగిందో. 4.4 నుంచి 8.1 centimeters 30 days డేట్. 4.4 నుంచి 8.1 centimeters. ఇది ఇంకొక కేసు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, మనకి కిడ్నీ సైజు పెరగదంటాం. మనకి పెట్టిన చెవిలో పూలు కార్యక్రమం. కిడ్నీ సైజులు చక్కగా పెరుగుతాయి, అందరికీ పెరుగుతాయి. తక్కువ వచ్చిన వాళ్ళందరికీ కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో కిడ్నీ షింక్ అయిపోవడం ఒకటి. దీన్ని ఏమీ చేయలేరు కాబట్టి చివరికి తీసుకెళ్ళి డయాలసిస్లో పడేస్తున్నారు. అంత సీను, అంత కర్మ లేదు. మన డైట్ కనుక పకడ్బందీ చేస్తే కిడ్నీలో ఎంత స్థాయి క్రానిక్దైనా సరే కిడ్నీ చక్కగా రికవర్ అవుతుంది. దానికి నిదర్శనమే సైజు పెరగటం. మీరు ఇక్కడ రిపోర్ట్లు ఇన్ని చూశారు కదా, మీరు కూడా గమనించండి. అందులో నా ల్యాబ్ ఏదీ లేదు, అన్నీ బయట ల్యాబ్లే, మొత్తం బయట ల్యాబ్లే. నా దగ్గర వాడిన ప్రతి వాళ్ళకి ఇప్పటివరకు నేను చూసిన వాళ్ళు, అంటే ఒకళ్ళిద్దరు ఏదో తప్పు చేసిన వాళ్ళు తప్ప, అందరికీ కూడా కిడ్నీ సైజ్ పెరిగింది, చక్కగా క్రియాటిన్ తగ్గింది. ఇప్పుడు కొంతమంది వచ్చి అంటారు, సార్ మేము చేసాం సార్ మాకు పెరగలేదని. నేను నా దాంట్లో డైట్లో ప్రోటోకాల్ ఏంటంటే, వాళ్ళు కొద్దిగా బరువు పెరగాలి. బరువు పెరిగితే వెయిట్ గెయిన్ వస్తే అది స్టెమ్ సెల్ థెరపీలాగా ఉపయోగపడి అదంతా కిడ్నీ రికవర్ అవుతుంది. ఇది మీకు అంతా చాలా వీడియోలో చెప్పాను నేను. అంటే వెయిట్ కొంచెమన్నా పెరగాలి. నేను కిడ్నీలు పోయిన వాళ్ళకి, క్యాన్సర్ వాళ్ళకి, టైప్ 1 వాళ్ళకి, ఆటోమిన్ డిసీజుల వాళ్ళందరికీ కూడా చాలా హెవీగా ఫుడ్ ఇచ్చి కొత్తగా వచ్చిన మజిల్ ద్వారా స్టెమ్ సెల్ థెరపీ అనే విధానం ద్వారా న్యాచురల్ శరీరం చేసుకునే స్టెమ్ సెల్ థెరపీ ద్వారా మనం తగ్గిస్తాం. సో ఆ ప్రాసెస్లో భాగంగానే వీళ్ళందరూ కూడా ఇవాళ వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఆ డైట్లో భాగంగా బరువు పెరిగిన వాళ్ళే. బరువు పెరిగితే కిడ్నీ డయాలసిస్ ఉన్న స్టేజ్ అయినా సరే అవలేలకు వస్తుంది. నేను మళ్ళీ వాళ్ళ శరీరం దగ్గర 1/2 లీటర్ లోపు నేను నీళ్ళు ఇవ్వను. శుభ్రంగా 3 నుంచి 4 లీటర్లు నీళ్ళు ఇస్తాను రోజుకి. ఇలా చక్కగా అంతా చేసుకెళ్తే జాగ్రత్తగా అది రివర్స్ అవటం అనేది చాలా సాధ్యం. సో కిడ్నీ సైజ్ పెరగటంలోకి మీ టెస్ట్ మొలని మీకు చూపిస్తున్నాను. ఎవరు ఏ డౌట్ ఉన్నా నేను ఓపెన్గా దేనికైనా సిద్ధంగా ఉన్నాను.
దయచేసి కిడ్నీ సైజ్ పెరగదనే తప్పు మాట మాట్లాడటం మీరు మానేయండి. మీకు పెరగదని చెప్పండి, అది అక్షరాల 1000% వాస్తవం యాప్ట్గా ఉంటుంది. మా వరకు మాత్రం పెరగదండి అని చెప్పండి. కుదిరితే వీఆర్ క్రెడిట్తో పెరుగుతుందని చెప్పండి, లేదా మెదలకుండా ఉండండి. అంతేగాని ప్రపంచంలో ఎవరికి పెరగదని మీ అసమర్థతని మిగతా వాళ్ళందరి మీద రుద్దమాకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.